అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా అనే టాపిక్‌లో సంబంధించిన టాపిక్ చూస్తున్నాం. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఫస్ట్ వరల్డ్ వార్. సో, ఫస్ట్ వరల్డ్ వార్ గురించి చూసేద్దాం. దాంతో పాటుగా ఇక్కడ ఖిలాఫత్ మూవ్‌మెంట్ ఏంటి, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఇచ్చేస్తా. అయితే ఇక్కడ మనకి మేజర్‌గా మనం మాట్లాడుతుంది మోడర్న్ హిస్టరీలోని ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్. ప్రజలందరూ కూడాను ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఈ లెసన్‌లో ఎక్కడి వరకు మాట్లాడుతున్నారంటే, వీళ్ళిచ్చిన హిస్టరీ అనేది 1919 తర్వాత ఏం జరుగుతుందనే హిస్టరీనే ఇస్తున్నారు. అంతకుముందు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ సింపుల్‌గా చెప్పేస్తాను. ఫస్టు 1600 టైంలోన మనకి మన దేశానికి బ్రిటిషర్స్ వచ్చారు. సో, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు 1857 వచ్చినప్పటికి మొత్తం మన ఇండియా అంతటిని కూడాను రూల్ చేస్తున్నారు. వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం ఇండియా అంతా కూడాను ఇక వాళ్ళ కంట్రోల్. అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే మన రాజుల మధ్య యూనిటీ లేదు. సో, ఒక రాజుని గెలుచుకుంటూ మెల్లగా ఇండియా అంతటిని సరిదేశారు. అయితే 1857లోన మొట్టమొదటిసారి ఏమైందంటే, మనకి ఈ బ్రిటిషర్స్ యొక్క రూలింగ్ నచ్చలేదు. వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఇవన్నీ. అందుకే వీళ్ళని ఎదిరించడానికి ఫస్ట్ సోల్జర్స్ ఎదిరించారనమాట. దాన్ని సిపాయి రెబెలియన్ అంటారు. సో, ఆ రకంగా ఫస్ట్ టైం ఎదిరించారు. కానీ దాని తర్వాత కూడా ఏమైందంటే సిచ్యువేషను, బ్రిటిష్ వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ ముందు మన దగ్గర యూనిటీ లేని మన సైనికులు ఓడిపోయారు. సో, ఫస్ట్ టైం అక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఇండిపెండెన్స్ కోసం పోరాటం. ఇండిపెండెన్స్ కాదు, బ్రిటిషర్స్కి ఎగనెస్ట్‌గా పోరాటాలు. దాని తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా వచ్చినప్పటికి ఇక్కడ 1885 టైంకి కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది. సో, అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఫస్ట్ టైము ఒక పార్టీ ఫామ్ అయింది. సో, ఎప్పుడైతే ఇలా పార్టీ ఫామ్ అయిందో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పార్టీలో చేరి మరి బ్రిటిషర్స్‌కి ఎగనెస్ట్‌గా అనమాట ఆ మాటలు ఆలోచించుకొని వాళ్ళు ఇక ఫైట్ చేసేవాళ్ళు. అయితే ఈ మొత్తం ఫైటింగ్‌ని 2 టైప్స్‌గా చెప్పొచ్చు. ఆ టైంలో ఏం జరిగిందంటే మొట్టమొదటిదనమాట మోడరేట్స్ అనుకుని ఒకరు ఉండేవాళ్ళు. సో, ఈ మోడరేట్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు చాలా మెత్తని వాళ్ళు. ఈ మెత్తని వాళ్ళు ఎంత మెత్తని వాళ్ళంటే, అరే గవర్నమెంట్‌తోని దెబ్బలాడామనుకో వాళ్ళు కూడా మనతో ఫైట్ చేస్తారు. వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళ ముందు మనం సరిపోం కాబట్టి అనవసరంగా ఎందుకు వాళ్ళతో ఫైట్ వేస్ట్ అనుకోని వీళ్ళు మెత్తగా ఉండేవారు. అంటే కాస్త పెద్దవాళ్ళనమాట. ఆ స్టేజ్ వాళ్ళు. వీళ్ళ యొక్క మాటలు ఎలాగుండవంటే వాళ్ళకి ప్రేయర్ చేస్తే అన్న అన్న వదిలేయండి అన్న, అన్న వదిలేయండి అన్న అంటే వదిలేస్తారేమో అని ఆశపడేవాళ్ళు. నెక్స్ట్ పిటిషన్స్. ఏవైనా పిటిషన్స్ పెట్టినా, ఏదైనా కంప్లైంట్ పెట్టినా వాళ్ళు రెస్పాండ్ అవుతారేమో అని అనుకుంటా. అరే బ్రిటిష్ వాళ్ళు మనుషులేరా, బ్రిటిష్ వాళ్ళు మంచోళ్ళేరా, వాళ్ళకి మనము కంప్లైంట్ పెట్టామనుకో వాళ్ళు తెలుస్తారు. లేకపోతే ఇంతకాలం తెలియకపోవడం వల్లనేమో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని అనుకునేవాళ్ళు. సో, అందుకే పిటిషన్. ఇంకా మూడోది ఏంటంటే చిన్న చిన్న ప్రొటెస్ట్‌లు. డౌన్ 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 ఇలాంటి ప్రొటెస్ట్‌లు ఉంటాయి కదా! అలాంటి ప్రొటెస్ట్‌లు లేకపోతే ఎక్కడైనా కూర్చొని నిరాహార దీక్ష ఇలాంటివి చేశారనుకోండి. సో, బ్రిటిష్ వాళ్ళు కొద్దిగా మన వైపు చూసి మన మాటలు వింటారు అని అనుకున్నారు. ఇది మొట్టమొదటి సిచ్యుయేషన్. ఈళ్ళు మోడరేట్స్. కానీ మోడరేట్స్ తర్వాత ఇక్కడ 1913, 1914 ఆ తర్వాత ఏమైందంటే, సో, ఈ మోడరేట్స్ ఎప్పటి నుండి వీళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టారో తెలుసా? కరెక్ట్‌గా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌గా 1885 ఉంది కదా! 1885 నుండి కరెక్ట్‌గా 1905 వరకు కూడాను వీళ్ళ యొక్క మాటలే చెల్లేవి. వీళ్ళ యొక్క విధానాలే. సో, మొట్టమొదట మన ఇండిపెండెన్స్ ఎలా సాగిందంటే మెల్లగా నత్తనడకన బతిమాలితే ఇచ్చేస్తారేమో, లేపోతే వాళ్ళ ముందు వినయంగా ఉంటే విధేయత చూపిస్తే ఇచ్చేస్తారేమో అనే టైప్ స్టేట్ చేశారు. దాని తర్వాత ఏమైందంటే ఈసారి ఇవన్నీ చూసి కుర్రోళ్ళందరూ వచ్చారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. వీళ్ళు ఎక్స్‌ట్రీమిస్ట్స్. ఈ ఎక్స్‌ట్రీమిస్ట్స్ ఎలాంటి ఎక్స్‌ట్రీమిస్ట్స్ అంటే గవర్నమెంట్‌తోని మాట్లాడితే ఎవడు ఇవ్వడు. ఈ రోజుల్లో 4 తగిలితేనే ఎవడైనా సరే లైన్‌కి వస్తాడు అనే టైప్ ఐడియాలజీ అనమాట. వీళ్ళు గవర్నమెంట్‌తోని యుద్ధం చేసేవాళ్ళు. గవర్నమెంట్‌తోని దెబ్బలాడేవాళ్ళు. అవసరమైతే గవర్నమెంట్ పైన అటాకులు చేసేవాళ్ళు. ఇలా అటాకులు చేసిన వీళ్ళు ఎక్కడ తగ్గేదేలే. మన పుష్పగాడు లాంటోళ్ళనమాట. సో, ఈ ఎక్స్‌ట్రీమిస్టులు కూడాను వీళ్ళ యొక్క ప్రయత్నాలు చేశారు. 1905 నుండి 1920 ఈ టైం వరకు కూడాను వాళ్ళతో తాడో పేడో తేల్చుకుందాం అనుకుని ఎళ్ళిపోయారు. సో, ఇప్పుడు ఒకటి అర్థమైందా? ఈ లెసన్ ఇప్పుడు ఎక్కడి వరకు మాట్లాడలేదు? ఎక్కడి వరకొచ్చి ఆగిపోయింది? 1919 అంటే ఈ ఎక్స్‌ట్రీమిస్ట్స్ వచ్చినంత వరకు ఆగింది. దాని తర్వాత ఏం జరిగింది? ఇలా జరిగిన ప్రయాణంలో 1947లో మనకి ఎలాగ ఇండిపెండెన్స్ వచ్చింది? అంతకన్నా ముందు ఈ 1920 నుండి 1947 మధ్య ఏం జరిగింది? ఏ రకమైన విధానాలు తీసుకొనొచ్చారో చూసేద్దామా? యాక్చువల్లీ ఇక్కడ అదే అంటున్నారు. 1919 తర్వాత నేషనల్ మూవ్‌మెంట్ అనేది
కొత్త ఏరియాస్‌కి స్ప్రెడ్ అయిపోయిందంట. నెక్స్ట్ కొత్త రకమైన సోషల్ గ్రూప్స్ రకరకాల వాళ్ళు. అంటే ఉదాహరణకి ఒకప్పుడు కేవలము ఎవరైతే చదువుకున్న వాళ్ళో ఆ ఎడ్యుకేటెడ్స్ పోరాడేవాళ్ళు. ఈ మోడరేట్స్‌లో చూసుకున్నట్లయితే. అదే ఇక్కడ ఈ ఎక్స్‌ట్రీమిస్ట్‌లో చూసుకున్నట్లయితే కాస్త ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడాను కుర్రోళ్ళలాంటి వాళ్ళు అంటే యూత్ పాపులేషన్ బాగా పార్టిసిపేట్ చేశారనమాట. అదో టైప్ సోషల్ గ్రూప్. కానీ 1919 తర్వాత ఏం జరిగింది? మహిళలొచ్చారు, దళితులొచ్చారు. సో, డిఫరెంట్ చిన్న పిల్లలొచ్చారు. చాలా మారుమూల గ్రామాల్లోట ఉన్న రకరకాల ప్రజలొచ్చారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ అన్నీ కూడాను వచ్చాయి. అంటే కదిలాయి చాలా మెత్తగా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే న్యూ మోడ్స్ ఆఫ్ స్ట్రగల్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు అయితే మోడరేట్ పేజ్‌లో చేశారు. బతిమాలుకుంటూ ఇచ్చేస్తారనుకోని. లేదంటే తిరగబడితే ఇస్తారేమో అనుకుని ఎక్స్‌ట్రీమిస్ట్ స్టేజ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు కొత్త రకమైన స్ట్రగల్ వచ్చింది. సో, ఈ డెవలప్‌మెంట్స్ అన్నిటిని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. వీటన్నిటిని కూడాను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది బిగ్గెస్ట్ క్వెషన్. సో, ఈ టెక్స్ట్ బుక్ ఉన్న బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీకి మనము మనంతట మనం చదివి హిస్టరీని చదువుకునేటప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒపీనియన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఫ్రేమర్స్ కూడాను ఒక ఒపీనియన్ ఇస్తారు మంచిగా. అదేంటంటే బెస్ట్ ఒపీనియన్. అది చదువుకుంటే బెస్ట్. లేదు అంటే మీకు హిస్టరీ చదివేటప్పుడు మనిషి ఒక హిస్టరీ చెప్తారు. మన భారతదేశపు హిస్టరీ ఇది మాత్రం హిస్టరీ బుక్కుల్లో ఉండదు. మిగిలినవన్నీ పెడతారు వేస్ట్ అనుకుని అంటారు. ఇది మాత్రం ఎవడు హిస్టరీ బుక్కుల్లో చెప్పడం అనుకోని ఉన్నది లేనిది కలిపి అనుకొని మన హిస్టరీ బుక్కుల్లో పెట్టాలి అనుకుని గోల చేసేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవడికో ఒకడికే ఫేవర్ అయిపోద్ది హిస్టరీ. సో, అలాంటి హిస్టరీ జరగకుండా ఉండాలంటే ఇది జరగాలి. సో, దాని తర్వాత వీళ్ళు ఈ రకమైన 1919 తర్వాత ఏం జరిగింది అసలు సిట్యుయేషన్ చూద్దాం. అంతకన్నా ముందు 1919 కన్నా ముందు ఏం జరిగింది? 1919 తర్వాత నుండి ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీ దిశ మారింది అంటున్నారు కదా! దాని తర్వాత ఏం జరిగింది అన్న దానికన్నా ముందు అసలు 1919 కన్నా ముందు సిట్యుయేషన్ ఏమైంది చూసేద్దాం. యాక్చువల్లీ వరల్డ్ వార్ అనేది మనకి జరుగుతోంది ప్రెజెంట్. 1914 నుండి 1919 వరకు వరల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంది. సో, యుద్ధం జరుగుతుంది అంటే మన ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే చేసింది. ఎలా అంటే మన ఇండియాని రూల్ చేస్తుంది బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మన పర్మిషన్ అడగకుండా మనకి ఏమని చెప్పారంటే మీ మిలిటరీ వాళ్ళని మాకు ఇచ్చారనుకోండి, మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తా అనుకోని ఒక ఎరేసింది. ఒక చిన్న ట్రాప్ వేసింది. సో, మన వాళ్ళు లొంగిపోయారు. మన ఆర్మీని పట్టుకుని వెళ్ళిపోయారు. సో, అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇక్కడ యుద్ధము బ్రిటిష్ వాళ్ళు కూడాను మేజర్ షేర్ ఆ యుద్ధం చేస్తున్న దాంట్లో. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏది కావాలంటే అది ఈ కాలనీస్ అన్నిటి నుండి కూడా ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ లెక్కన మన ఇండియన్ అనమాట కొన్ని సార్లు ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఎలాంటి ఎత్తుకుని వెళ్ళిపోవడం అంటే లోకల్‌గా మన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఫుడ్ తినడానికి ఉందా లేదా అనుకుని కూడా పట్టించుకోరు. అంత దారుణం. అలా పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళనమాట సిట్యుయేషన్. సో, అప్పుడు సిట్యుయేషన్స్ ఎలా మారిపోయి మొదటగా చెప్పేస్తే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా! యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ సిట్యుయేషన్స్ ఏంటో కరెక్ట్‌గా చెప్పాలంటే మీరు అబ్దుల్ కలాం గారి బుక్ చదవండి. ఆ బుక్‌లోను కూడాను ఆయన అదే రాసుంటాడు. ఆయన బుక్‌లో. సో, ఎందుకంటే ఆయన 1935లో పుట్టాడు. అంటే సెకండ్ వార్ టైంలోట ఆయన బతికే ఉన్నాడు. నెక్స్ట్ ఆయనకన్నా చిన్న పిల్లాడు. ఆ సిట్యుయేషన్‌లో ఆయనకు బాగా తెలుసనమాట. సేమ్ సెకండ్ వరల్డ్ వార్‌లో ఏం జరిగి ఉంటదో అది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో కూడాను అదే జరుగుంటది కదా సిట్యుయేషను. సో, ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధం వల్ల ఎకనామిక్ సిట్యుయేషన్స్ మారిపోయాయి. అది కూడా ఎలాగ అంటున్నాడు న్యూ ఎకనామిక్ సిట్యుయేషన్స్ అనుకుని అంటున్నాడు. న్యూ ఎకనామిక్, న్యూ పొలిటికల్ సిట్యుయేషన్స్. ఇక్కడ ఎకనామిక్ ఎందుకు అన్నాడంటే దేశంలో ఆదాయం లేదబ్బా. ఎందుకు ఆదాయం లేదు అంటే మేజర్‌గా ఇక్కడ గవర్నమెంట్ తన దగ్గర ఉన్న డబ్బంతా దేని మీద ఖర్చు పెడుతుంది? ఇక్కడ డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ మీద. సో, డిఫెన్స్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడాను వెపన్స్ వీటి మీద ఖర్చు పెడుతుంది. అరే! ప్రజలు తినడానికి ఫుడ్ ఉండాలిరా. ప్రజలు పరిపాలించడానికి అక్కడ ఉంచాలిరా డబ్బులు. దాని తర్వాత ప్రజలకి రోడ్లు వేయడానికి, వాటర్ ఇవ్వడానికి వీటన్నిటికి ఖర్చు అవుతది. ఇదంతా లేదనుకోని మీరెక్కడో యుద్ధం చేస్తున్నారని అనుకుంటే ఆటంతటికి డబ్బంతా దాని మీద ఖర్చు పెట్టారు. అప్పుడు ఏమవుతది? ఎక్కడైతే ఖర్చు పెట్టారో అవన్నీ ఆగిపోయుంటాయి. అందుకే సిట్యుయేషన్స్ ఎలా మారిపోయాయి అంటే బీభత్సంగా. అక్కడ ప్రజలందరికీ కూడాను లేకుండా అయిపోయాయి కదా! దీనివల్ల ఇంకొకటి సిట్యుయేషన్ ఏం జరిగిందంటే ఈళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టినోళ్ళు ఖర్చు పెట్టరు. మన దగ్గర డబ్బు లేనప్పుడు సైలెంట్‌గా ఉండాలి కదా! సైలెంట్‌గా ఉండరు. ఇంకేం చేశారు యుద్ధంకి సంబంధించిన లోన్స్ తీసుకునేవాళ్ళు. అమెరికా నుండి ఇలాంటి దేశాల నుండి యుద్ధానికి సంబంధించిన లోన్ తీసుకుంటే ఇప్పుడు ఆ లోన్స్ పే చేయాలి కదా! ఇంట్రెస్ట్‌తో సహా పే చేయాలి. దీనివల్ల ఏమైందంటే ప్రజల మీద టాక్సెస్ గట్టిగా ఏసేసేవాళ్ళు. అసలే వాళ్ళు అగ్రికల్చర్ వచ్చిన పంట ఒకవేళ రాకపోతే ఆ సంవత్సరము
ఏమైతది? దాని తర్వాత కస్టమ్ డ్యూటీస్ పెంచేశారు. కస్టమ్ డ్యూటీస్ అంటే ఒక వస్తువులు అటు నుండి ఇటు నుండి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేస్తారు. సో, ఒక దేశం ఇంకొక దేశంకి. వాటి మీద కూడాను డ్యూటీస్ పెంచేశారు. సో, ఇన్‌కమ్ టాక్స్ పెంచేశారు. అంటే ఇక్కడ మొత్తానికి ఏమవుతుంది? ప్రజలకు ఆదాయాలు లేవు. ప్రజలకు ఆదాయం లేకపోవడం వల్ల గవర్నమెంట్‌కి డబ్బులు కావాలనుకోని మొత్తానికి గవర్నమెంట్ ప్రజల దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికి ప్లాన్‌గా టాక్సెస్‌ని పెంచింది. కస్టమ్ డ్యూటీస్‌ని పెంచేసింది. వీటన్నిటి వల్ల ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. మొత్తానికి మన దగ్గర ఇక్కడున్న రేట్లన్నీ పెరిగిపోయాయి. ఇలా పెరిగిపోతున్న తర్వాత ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళు కొనుక్కోగలరా? కొనుక్కోలేరు. ఇంకా ఇది దాంతో పాటుగా వీళ్ళు ఇంకొక దారుణమైన పని ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అక్కడ ఆర్మీలో ప్లేసెస్ ఎక్కువ కావాలి. యుద్ధానికి ఎక్కువ మంది జనాభా కావాలి కదా! ఊర్లకొచ్చి ఫోర్స్డ్ రిక్రూట్‌మెంట్ చేసుకునేవాళ్ళు. ఎవడన్నా కనిపిస్తే ఒక 18 లేకపోతే ఒక 17 ఇయర్స్ కనిపించాయనుకోండి, "రేయ్! నువ్వు రారా" అనుకోని వాడికి ఎక్కించుకొని ఆర్మీలో జాయిన్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళనమాట. సో, ఈ రకంగా వీళ్ళకి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి కూడా చేశారు. ఓకే. ఇదంతా బాగుంది. ఒకవేళ ఆ సంవత్సరము మంచిగా పంటలు పండి వర్షాలు పడుంటే బాగుండేది. కానీ సిట్యుయేషన్ ఏంటంటే ఆఖరికి ప్రకృతి కూడాను కరుణించలేదు. ఎలాంటి కరుణించలేదంటే అక్కడ ఆ సంవత్సరంకి క్రాప్స్ ఫెయిల్ అయిపోయాయి. ఇలా ఈ 1919, 1920 ఈ టైంలో క్రాప్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రజలకి ఫుడ్ ఉంటదా? ఉండదు. ఎక్కువ మంది దగ్గర ఉంటాయా? ఉండదు. ఎవడో రైతుల దగ్గర ఉంటాయన్నమాట. ఓకే. తినడానికి తిండి లేదు. ఆకలితోని బతుకుతున్నారు. ఎలాంటి ఆకలితో బతుకుతారంటే కొంతమంది ఇసుక తిని చచ్చిపోయేవాళ్ళు కూడాను. ఈ ఆకలికి భరించలేక ఇసుక కప్పి పెట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. అంత కరువు. ఓకే. ఈ సిట్యుయేషన్ ఓకే. టాక్సెస్ పెరిగాయి. అయినా తట్టుకున్నారు. పంటలు పండలేదు. ఫుడ్ దొరకట్లేదు. రోజుకి ఒక పూట మహా అయితే దొరకడం గొప్ప. ఆ సిట్యుయేషన్ ఒప్పుకున్నారు. వీటన్నిటితో పాటు వాళ్ళకి కూడాను కరోనా లాంటి ఒక వైరస్ వచ్చేసింది. దాన్ని ఇక్కడ ఇన్‌ఫ్లుయెంజా ఎపిడమిక్ అనుకోని చెప్పారు. అరే! ఇంత దారుణం వచ్చాక ఇంకా ఆ సిట్యుయేషన్‌లో ఏమైనా ఉంటదా? చచ్చిపోయారండి జనాలు. ఎంతమంది తెలుసా? సుమారుగా 1,20,00,000 మంది నుండి 1,30,00,000 మంది చనిపోయారు. సో, సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటదో ఆ సిట్యుయేషన్ చూడండి. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఒకసారి మీకు ఈ ఫోటో చూడండి. కనిపిస్తుంది కదా! ఎముకలు గూడులు కట్టేసుంటాయి. ఫుడ్ తినడానికి లేదు. ఇలాంటి సిట్యుయేషన్ ఎంత దారుణమైన సిట్యుయేషన్ ఉంటది. చూస్తేనే ఏడుపొచ్చేస్తదనమాట. సో, ఎవడో బ్రిటిషోడు మనల్ని రూల్ చేస్తే ఇంత దరిద్రంగా ఉంటది. అందుకే మనం ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎయ్యాలి. లేకపోతే ఏమవుతదో తెలుసా? సరైన వాడిని ఎన్నుకోపోయామనుకోండి పొలిటికల్‌గా ఇన్‌స్టేబిలిటీ వస్తది. ఆ ఇన్‌స్టేబిలిటీ నుండి మెల్లమెల్లగా మన దేశం దిగజారిపోద్ది. దిగజారిపోయిన తర్వాత ఏమవుతది? వేరే దేశం వాడు కన్ను పడతది. వాడొచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యాడనుకోండి దేశాన్ని ఆక్రమించేస్తాడు. అప్పుడు వాడికి నచ్చినట్టు వాడు రూల్ చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు వాడన్న మాట ఏంటంటే, న్యూ ఎకనామిక్ సిట్యుయేషను, న్యూ పొలిటికల్ సిట్యుయేషన్స్ ఉన్నాయి అనుకుని. సో, ఈ రకంగా జరుగుతుందనమాట. చాలామంది ప్రజలు చనిపోయారు. చాలామంది అనమాట ఈ యుద్ధం వల్ల ఇబ్బందయిపోయారు. అయితే యుద్ధం తర్వాత ఏమైనా సిట్యుయేషన్స్ బావుంటాయా? మీ అక్కకి డౌట్ రావాలి. ఎందుకంటే వాళ్ళు యుద్ధం తర్వాత ఒక మాట ఇచ్చారు కదా! మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం అనుకోని. యుద్ధం తర్వాత ఏమైనా జరిగిందా? చూద్దాం. ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అనే కాన్సెప్ట్ చూద్దాం. అయితే ఇందాక నుండి 1920ని మనం స్పెసిఫిక్‌గా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాము. ఎందుకు ఆ మాట ఇంత ఎక్కువగా వాడుతున్నామంటే, అప్పుడే మనకి గాంధీ తాత వచ్చారు. మహాత్మా గాంధీ. సో, ఈ మహాత్మా గాంధీ అనే దానికి ఇప్పటి వరకు మోడరేట్ స్పేస్ చూసారు, ఎక్స్‌ట్రీమిస్ట్ చూసారు కదా! ఇక నుంచి కూడాను ఇదంతా కూడాను గాంధీ పీరియడ్ అనుకోని మాట వాడతారు. గాంధీ ఎరా అనుకోని. సో, ఎందుకంటే ఈ టైంలో చాలా పెద్ద పెద్ద చేంజెస్ వచ్చాయి. మన ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ అంతా కూడాను ఒక డిఫరెంట్ డైరెక్షన్‌లో మూవ్ అయింది. ఈయన యొక్క లీడర్‌షిప్‌లో మనం తీసుకొనెళ్ళాం. నమ్మము. అందరం కలిసి ఒకే అడుగేసామనమాట. అట్లాంటి సిట్యుయేషన్. సో, ఇక నుంచి ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అనే కాన్సెప్ట్ చెప్తా. సో, ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ గురించి ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అనే కాన్సెప్ట్‌లో తెలుసుకుందాం. ఇక్కడ మహాత్మా గాంధీ ఏంటంటే, ఇంతకుముందు ఈయన కూడాను ఒక ప్లేస్‌లో ట్రైనింగ్ అయ్యారు. ఆ ప్లేస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఇది ఇండియా అనుకోండి. ఇండియా పక్కనే ఇక్కడ ఆఫ్రికా ఉంటది కదా! ఆఫ్రికాలో అన్నిటికన్నా కిందగా ఉన్నది సౌత్ ఆఫ్రికా. సో, ఆయన అక్కడ కూడాను పోరాటం చేశారు. సో, ఏంటి ఆ పోరాటం అంటే ఆయన యాక్చువల్లీ లాయర్‌గా అక్కడికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతదంటే ట్రైన్‌లో ఆయనకి టికెట్ ఉంటది. ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్తూ ఉంటారు. సో, ఫస్ట్ క్లాస్‌లో వెళ్తుంటే సడెన్‌గా ఏమంటారంటే ఈయన బ్లాక్ పర్సను. మీరు బ్లాక్ వాళ్ళు ఈ ట్రైన్‌లోనే ఫస్ట్ క్లాస్‌లోనే
ఇంతమంది గొప్పోళ్ళతో మీరు వెళ్ళకూడదు అనుకున్నారనమాట. టీటీ ఏం చేస్తాడంటే తోసేస్తాడు మెడ పట్టుకొని. సో, ఆ రోజు ఆయనకి కోపం వస్తది. బ్రిటిష్ వాళ్ళ పైన. ఎందుకు ఇంత ఇన్‌ఈక్వాలిటీ ఉంది అనుకుని. ఆ ఇన్‌ఈక్వాలిటీ పైన అక్కడ పోరాటం చేస్తాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్‌కి రెస్పెక్ట్ అస్సలివ్వరు. పురుగు కన్నా హీనంగా చూస్తారనమాట సౌత్ ఆఫ్రికాలో. సో, ఎందుకు ఇంత ఇన్‌ఈక్వాలిటీ ఉందనుకోని ఇండియన్స్ కూడా రెస్పెక్ట్ కావాలనుకుని పోరాటం చేస్తాడు. సుమారుగా ఒక 20 ఇయర్స్ పోరాటం చేస్తాడు. అక్కడ ఆయన తెచ్చుకున్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? సత్యాగ్రహ. సత్యాగ్రహ అంటే సో, ఈ ఇన్‌ఈక్వాలిటీకి ఎదిరించడానికి ఆయన అక్కడ తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే సత్యాగ్రహ. అసలు ఏదైనా ఒక సార్ దగ్గరికెళ్ళి మీరు ఊరికే అడగండి, సత్యాగ్రహ అంటే ఏంటి సార్ అనుకోనంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటనేది తెలుసా? సత్యాగ్రహ అంటే సత్యాగ్రహేరా అనుకోరనమాట. దబాయించేస్తారు, కామెడీ చేసి పడేస్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ సత్యాగ్రహం అంటే ఇది తెలుగు వర్డ్ కదా పూర్తిగా. సత్యము అంటే నిజము. ఓకే, ఇది పక్కన పెట్టండి. గ్రహము అంటే పట్టుకోవడం. ఆగ్రహం అంటే ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినా సరే విడవకుండా పట్టుకోవడం అనమాట. ఏం పట్టుకోవడం? ఆయన ఒక నిజాన్ని పట్టుకుంటాడు. ఏ నిజాన్ని? యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు ఉప్పు పైన ట్యాక్స్ వేయడం కానీ, రౌలత్ అనే యాక్ట్ కానీ ఈ 2 తీసుకోవడం తప్పు అనుకుని ఆయన నిజాన్ని నమ్ముతున్నాడు. ఆ నిజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఎంత గట్టిగా అంటే వాళ్ళు కొట్టినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు జైల్లో వేసినా, వాళ్ళని ఈయన ఎంత టార్చర్ చేసినా సరే ఆయన విడవకుండా ఆ సత్యాన్ని పట్టుకున్నాడు. సత్యం పైన ఫైట్ చేశాడు. మొత్తానికి రిజల్ట్ సాధించాడు. అది సత్యాగ్రహ. ఈ మొత్తం కాన్సెప్ట్‌లో ఈయన యాడ్ చేసింది ఇంకొకటి ఏంటంటే ఈ పట్టుకోవడానికి పీస్‌తో ఆయన శాంతితో యాడ్ చేశాడు. ఈ శాంతితో ఉండడం వల్ల సత్యాగ్రహ సక్సెస్ చేశాడనమాట. ఈ సత్యాగ్రహంలో ఈయన మేజర్‌గా తీసుకొనొచ్చింది ఏంటంటే అసలు ప్రతీకారం ఉండొద్దు. ఎవడి మీద వెనిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అగ్రెసివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనము ఈ బ్యాటిల్‌ని నాన్ వైలెన్స్‌తో కూడాను తీసుకొని వెళ్ళొచ్చు అనే దాన్ని నిరూపించాడు. అన్నిటికన్నా మించి ఈయన యొక్క అటాక్స్ అన్నీ కూడాను అవతల వైపు ఉన్న ఎవడైతే అప్రెసర్ ఉన్నాడో, మనల్ని తొక్కుతున్నాడో వాడి యొక్క కాన్సెన్స్, వాడి ఆత్మకి తెలిసేలా చేయిస్తున్నాడు. అరే నువ్వు చేసేది తప్పురా, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళు నిజమే మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్టే, మనమే చేస్తున్నాం అనుకొని అని రియలైజ్ అయ్యేలా చేసేస్తున్నాడు అనమాట గాంధీ తాత. సో ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఒక మనిషిని ఆయన కొట్టినప్పుడు తిరిగి కొట్టకపోయాడు అనుకోండి, వీడికి కొట్టిన తర్వాత కొంతసేపటికి జాలి ఏర్పడిపోద్ది. అనవసరంగా హింసిస్తున్నాను, నేను చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నాను అనుకొని. అది ఆయన కనిపెట్టాడు. ఆ పాయింట్‌ని పట్టుకొని ఆయన మొత్తానికి ఈ నాన్ వైలెన్స్‌తో తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఈయన అదే స్ట్రాటజీని ఇండియాలో కూడా వాడదాం అనుకున్నారు. ఇక్కడ కూడా ఉన్నది బ్రిటిషర్సే కదా. ఈ నాన్ వైలెన్స్‌ని తీసుకొని ఈ నాన్ వైలెన్స్‌తో మొత్తం ఇండియన్స్ అందరినీ కూడా యునైట్ చేద్దాం అనుకుని ప్లాన్ చేశారనమాట. ఇది సత్యాగ్రహ కాన్సెప్ట్‌లో ఈయన తీసుకొని వచ్చిన విధానం. ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ అసలు మన ఇండియాకి ఎప్పుడొచ్చాడు అనే సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆయనకి ఒక ఆయన పిలిపిస్తాడు, గోపాలకృష్ణ గోఖలే అనుకోని. ఆయన గురువు, గాంధీ తాత గురువు. ఈయన ఈ సౌత్ ఆఫ్రికాలో ఆ రోజుల్లో సాధించింది పెద్ద గోల్డ్ మెడల్ లాంటిది, ఒలింపిక్ మెడల్ లాంటిది. ప్రపంచమంతా తెలిసిపోయింది ఈయన పేరు. ఎందుకంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆయన సాధించిన విజయం అలాంటిది. అక్కడ తెల్లవాళ్ళ పైన విజయం సాధించారు. దెబ్బకి ఆ తెల్లవాళ్ళు కూడా ఈయనకి అవార్డు ఇచ్చేసేంత సిచ్యువేషన్ అనమాట. అయితే ఆయన ఎప్పుడు వచ్చారంటే 9th జనవరిన వచ్చారు. 9th జనవరి 1915. ఎందుకు ఈ డేట్ చెప్పాల్సి వచ్చిందంటే ఈ 9th జనవరిని మన ఇండియాలో ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటారు. ఎన్ఆర్ఐ అంటే తెలిసిందే కదా, మన ఇండియానే కానీ బయట దేశంలో ఉంటాడు. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఇటులో సెటిల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళని ఎన్ఆర్ఐ అంటారు. సో ఆయన వచ్చిన ఆ రోజుని ఎన్ఆర్ఐ డేగా ఫిక్స్ చేస్తారు. సో ఈయన ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే భారతదేశంలోనున్న ఈ మూమెంట్స్లోన పోరాటం చేసేస్తామనుకుని వెళ్ళిపోలేదు. ఏ మోడరేట్స్తోనో లేకపోతే ఏ ఎక్స్ట్రీమిస్ట్తోనో కలిసేద్దామని ప్లాన్ లేదు. 2 ఇయర్స్ నేను దేశాన్ని అబ్జర్వ్ చేయాలని ప్లాన్ వేసుకుని మొత్తం దేశమంతా తిరిగారు. ఇలా తిరిగిన క్రమంలో ఏమైందంటే అప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. 1917లో ఆయన బీహార్లో ఆయన ఆశ్రమం దగ్గర ఉంటే ఒక ఆయన వస్తాడనమాట, చంపారన్ అనే ప్లేస్ నుండి. చంపారన్ అంటే బీహార్. అయ్యా మాకు పంట పొలాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వచ్చి హెల్ప్ చేయండి అంటే వాళ్ళతో వెళ్ళి హెల్ప్ చేస్తారు. సో అక్కడ చంపారన్ అనే ప్లేస్లో అనమాట ఈయన ప్రొటెస్టులు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా చేసి ఫస్ట్ టైం అనమాట ఆ మూమెంట్లో సక్సెస్ సాధిస్తాడు. దెబ్బకి
దెబ్బకి ఆయన పేరు ఎదిగిపోద్ది. ఈసారి ఇంకేం చేస్తారంటే సేమ్ ఇంకొక ప్లేస్‌లో వస్తదనమాట. గుజరాత్. ఈసారి గుజరాత్‌లోని కేడా అనే డిస్ట్రిక్ట్‌లో కూడాను ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ ప్రాబ్లమ్ కూడాను ఈయననమాట సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ చేస్తాడు. సో, ఈసారి ప్రజలందరికీ కూడా దేశంలో ఉన్న ప్రజల్లో చాలామంది ఎవరైతే న్యూస్ పేపర్‌లు చదువుతారో, అరే! ఈయన కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్‌గా ఉంది. ఏదో సత్యాగ్రహ అంటున్నాడు, నాన్ వైలెన్స్ అంటున్నాడు, బ్రిటిషర్ పైన పోరాటం చేసి అందరికి ప్రూఫ్స్ చూపించేసి గెలిచేస్తున్నాడు అనే హోప్‌ని అందరికి ఇచ్చేస్తాడనమాట. ఈసారి కేడా. ఆ తర్వాత 1980లో అహ్మదాబాద్ అనే ప్లేస్‌లో కూడాను ఒక మిల్ స్ట్రైక్ జరుగుతది. ఆ స్ట్రైక్‌లో కూడాను ఈయన గెలుస్తాడు. ఇలా గెలవడం వల్ల దెబ్బకి సిట్యుయేషను 3 వరుస హ్యాట్రిక్‌లు కొడతాడు. ఈయన ఏవైతే ఇష్యూస్ టేకప్ చేస్తాడో వాటన్నిటిని వరుస హ్యాట్రిక్‌లు కొట్టిన తర్వాత పెద్దోళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఈయన సామాన్యుడు కాదు అనుకోని. ఈయన సత్యాగ్రహంతో సాధించగలడు అనే హోప్‌నిస్తారనమాట. సో, ఈ మూడిటిని చెప్పాలంటే 3 డిఫరెంట్ స్టోరీస్. అయితే ఒక పని చేస్తాను. ఇక్కడ ఈ 10th క్లాస్ లెవెలే కాబట్టి సరదాగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే బయటికెళ్ళి చెక్ చేసుకోండి. చాంపారన్, కేడా. కానీ అహ్మదాబాద్ గురించి సరదాగా చెప్తాను. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే ఒక మిల్ ఉంటది. ఆ మిల్లులోన ప్రజలనమాట వాళ్ళకి జీతం అనమాట తక్కువ ఇస్తుంటారు. అయితే ఈసారి ఏమవుతదంటే అక్కడ పాండమిక్ వస్తది కదా! ఆల్రెడీ మీరు చూసారు 1919 టైంలో ఎలాగో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వచ్చిందనుకోని. అయితే ఈ వైరస్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఎవడైనా సరే ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తారా? చచ్చిపోతారేమో అని భయం. అయితే ఈ మిల్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ టైంలో ఎవడెక్కువైతే వస్తాడో వాడికి డబుల్ సాలరీ ఇస్తాననుకోని చెప్పారనమాట. ఈ రకంగా చెప్పడం వల్ల చాలామంది చేశారు. అయితే కొంతకాలం అయిన తర్వాత వైరస్ తగ్గిపోయింది. ఈసారి ఇక్కడ వాళ్ళ యొక్క జీతాలని తగ్గించేద్దామనుకోని ప్లాన్ ఏస్తే, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జీతాలు తగ్గిస్తే ఇక్కడ ఈ కిందున్న లేబర్స్ అందరూ కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆల్రెడీ రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. యుద్ధం వల్ల రేట్లు పెరిగిపోయాయి కదా! పైన ప్రైసెస్ అన్నీ చూసే ఉంటారు. సో, ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల వీళ్ళు సాలరీ డబల్ చేసినప్పటికీ కూడాను సిట్యుయేషన్ ఏంటంటే సేమ్ అలాగే ఉండేది. లెవెల్ ఏమి చేంజ్ అయిపోలేదనమాట. అయితే వీళ్ళిప్పుడు డబల్ సాలరీని తగ్గించేస్తారంటే లేబర్స్ ఒప్పుకోలేదనమాట. ఇలా ఒప్పుకోకపోతే వీళ్ళందరూ స్ట్రైక్‌కి కూర్చుంటారు. ఈ స్ట్రైక్‌కి హెల్ప్ చేయమని అనుకున్నట్ట గాంధీ తాతకి పిలుస్తారు. గాంధీ తాతకి పిలిస్తే ఇక వీళ్ళందరూ కలిసి నిరాహార దీక్ష కూర్చుంటారు. నిరాహార దీక్ష కూర్చొని ఆ మొత్తం డాక్యుమెంట్స్ అంతటిని చూస్తారు. చూసిన తర్వాత గాంధీ తాత ఏమంటారంటే, మీరు డబల్ సాలరీ వద్దు. సాలరీ ఉంటది కదా! ముందు ఏదైతే సాలరీ ఉందో ఆ సాలరీ దానికి కొద్దిగా కాంపెన్సేషన్ కలిపేసి ఇచ్చేయండి అనుకోని చెప్తాడు గాంధీ తాత. ఆయన ఒక సజెషన్ ఇస్తాడు. ఇస్తే ఇక్కడ వీళ్ళు ఒప్పుకుంటారు. గాంధీ తాత వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడాను. అక్కడ ఆ మిల్ ఓనర్ మాత్రం ఇంకా దిగిరాలి. వాళ్ళు ఒప్పుకోరనమాట. అప్పుడు మిల్ ఓనర్ ఏమంటాడంటే, మీరు రాకపోతే రాకపోండి. మీరు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ కూడాను జాబ్‌లో నుండి తీసేస్తా అనుకుని ఒక హార్ష్ స్టేట్మెంట్ ఇస్తాడు. అయితే గాంధీ తాత వెనక కూర్చున్నోళ్ళు ఏంటనుకుంటారు, అరేయ్! మనం అసలే పేదోళ్ళము. మన ఇంట్లోటి ఏ రోజు కష్టపడితే ఆ రోజు డబ్బులొస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఉన్న జాబ్ కూడా పోగొట్టుకుంటే ఎలాగా అనుకుని అందరూ వెళ్ళిపోతారు. గాంధీ తాత ఒక్కడే దానిలో కూర్చొనుంటాడు. 'మహర్షి' సినిమాలో మహేష్ బాబులాగా. ఇప్పుడు గాంధీ తాత ఏం చేస్తాడో తెలుసా? ఆ వెళ్ళిపోయిన ప్రజల మీద నిరాహార దీక్ష చేస్తాడు. ఆ మిల్లు ఓనర్ సంగతి పక్కనెట్టండి. మీరు గాని తిరిగి రాకపోయారా, నేను అన్నం ముట్టను, పచ్చి నీరు కూడా ముట్టను అనుకోని చెప్పి గాంధీ తాత అక్కడ నిరాహార దీక్ష చేస్తాడు. దెబ్బకి సాయంత్రం లోపల మొత్తం ఎవడైతే మిల్లు ఆయన దగ్గర లేబర్స్ అందరూ పనికెళ్ళిపోయారో ఆళ్ళందరూ కూడా తిరిగొచ్చేస్తారు. సో, అప్పుడు ఆ లాస్ట్‌కి ఆ మిల్లు ఓనర్ కూడా చూసి, ఇప్పుడు ఈ వర్కర్స్ అందరూ లేకపోతే అస్సలు పనులే జరగవు కాబట్టి ఆయన చెప్పిన గాంధీ తాత చెప్పిన ఫార్ములాకి ఒప్పుకుంటారనమాట. దట్ ఈజ్ గాంధీ. సో, గాంధీ పట్టుకుంటే ఏ రకంగా పట్టుకుంటదో అర్థమైంటది కదా! ఆయన ఒక దాన్ని సత్యం అనుకుని నమ్మాడు. ఆ సత్యాన్ని గట్టిగా ఆగ్రహించుకున్నాడు. పట్టుకున్నాడనమాట. సో, గ్రహం అంటే పట్టుకోవడం కదా! ఈ రకంగా పట్టుకుంటాడు. అది గాంధీ. సో, ఇన్‌కేస్ చాలామంది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే గాంధీ చెడ్డోడు, గాంధీ మంచోడు ఇవన్నీ కాదు. గాంధీ ఒక మనిషి. మనిషి అనేవాడు తప్పులు చేస్తాడు, రైటే చేస్తాడు. ఎప్పుడు సక్సెస్ అనే కాదు. ఆయన దేవుడు చేయకండి. ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా ఉండాలి తెలుసా? ఒక చెడ్డ టీచర్ నుండి కూడాను మీరు కొన్ని మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు. వాటిని నేర్చుకోండి. ఫోకస్ చేయండి. మీరు ఫోకస్ చేస్తే కొన్ని పాజిటివిటీస్ కనిపిస్తాయి. అదే మీరు ఒక నార్మల్ స్టూడెంట్ అయ్యిండ్రనుకోండి, ఒక మంచి టీచర్ నుండి కూడాను మీరు మంచిని గ్రహించలేరు. అదే మీరు ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్ అయితేనే తప్ప ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్ అయితే తప్ప సూపర్‌గా ఉంటది. సో, సొసైటీలో మహాత్మా గాంధీ చెడ్డోడు, మంచోడు ఈ కాన్సెప్ట్‌లన్నీ పక్కన పెట్టండి. ఆయన దగ్గర నుండి ట్రూత్ అనే కాన్సెప్ట్‌ని నేర్చుకోండి. దాని తర్వాత ఆయన దేన్నైనా పట్టుకుంటే ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఒకటి ఉంటది చూడండి. దాన్ని నేర్చుకోండి. సూపర్ ఉంటది. అన్నిటికన్నా మించి పీస్.
అసలు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టగలిగే అంత పీస్, కొట్టకుండా ఉండగలిగే అంత పీస్ ఆ మూడింటిని నేర్చుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన టాపిక్కి వస్తాము. ఇప్పటి వరకు కూడాను 1918 అయిపోయింది. ఈసారి రౌలట్ యాక్ట్ గురించి మాట్లాడదాం. దీనికంటే మాట్లాడడానికన్నా ముందు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఇన్ కేస్ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా, యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే కింద డిస్క్రిప్షన్లో మీకోసం ఒక వీడియో వెయిట్ చేస్తూ ఉంది, దాన్ని ఒకసారి చూసేయండి హ్యాపీగా. అండ్ ఇంకొకటి, ఈ ఛానల్కి ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే మనీ రూపంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి, మనీ పరంగా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్స్ ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడాను. ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేస్తే కాస్త నన్ను గట్టెక్కించిన వాళ్ళు అవుతారు. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రౌలట్ యాక్ట్ గురించి చెప్పాలంటే అసలు ఏం జరిగింది, దీనికన్నా సిచ్యువేషన్ ముందు చెప్పేస్తాను. ఇది హిస్టరీ కదా, హిస్టరీలో పాతకాలంలో ఏమైంది తెలుసా అని చెప్పాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఇక్కడ గాంధీ పిచ్చ సక్సెస్ల మీద సక్సెస్లు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్కటి కూడా ఆయన పెద్ద లీడర్గా ఎమర్జ్ అయిపోతూ వస్తున్నారు. అయితే మనకి వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది 1909 టైంకి. ఈ టైంకి ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అసలైన సిచ్యువేషన్ ఏంటంటే బ్రిటిషర్స్ మనకి ఏమన్నారంటే, మీరు వరల్డ్ వార్లో మాకు సపోర్ట్ చేశారంటే మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తా అనుకున్నారు. కానీ వాళ్ళు దొంగలు మాట తప్పిపోయారు అనమాట. సో ఇక తప్పిపోయిన తర్వాత గాంధీజీకి నెక్స్ట్ కాంగ్రెస్కి అందరికీ కోపం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ రౌలట్ యాక్ట్ పైన అనమాట సత్యాగ్రహ చేయాలనుకున్నారు. అది కూడా నేషనల్ వైడ్గా. గాంధీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మిగిలిన లీడర్స్ అందరూ కూడాను ఏం చేశారంటే వాళ్ళు మూవ్మెంట్ చేయాలనుకుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ గాంధీ ఏం చేశారు తెలుసా, కామన్ ప్రజలకు కూడాను రోడ్డు మీదకి లాగారు. కామన్ ప్రజలు కూడాను రోడ్డు మీదకి వచ్చేసి ప్రొటెస్టులు చేసే విధంగా, బ్రిటిష్ వాళ్ళకి ప్రొటెస్ట్ చేసే విధంగా కామన్ ప్రజలు కూడా వచ్చేలా చేశారు. అదే ఆయన యొక్క మార్క్, ఆయన యొక్క గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. సో ఇక్కడ ఈ రకంగా చేయాలనుకున్నారు. సో ఏదైనా సరే చట్టం చేయాలనుకున్నప్పుడు చట్టాలు అసెంబ్లీలోనే చేయాలి. ఆ రోజు కూడాను ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. అయితే అందులో కూడాను మన దేశం వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు 100 మంది ఉన్నారంటే మన వాళ్ళు 15 మంది ఇంతే ఉంటారు, చాలా తక్కువ మంది. ఇలా ఉండేటప్పుడు ఏమని చెప్పారంటే, మేము రౌలట్ యాక్ట్ అనే దాన్ని తీసుకుని వస్తున్నాం. మీరు ఇండిపెండెన్స్ అడిగారు కదా, దాన్ని ఇవ్వట్లేదు, ఈసారి కొత్త చట్టం తెస్తున్నాం. ఈ చట్టం ప్రకారం 2, 3, 4, 5 ఎవరైనా ఒక దగ్గర కూర్చున్నారా, ఒక దగ్గర కలిసి ఉన్నారా, వాళ్ళని అరెస్ట్ చేసేస్తాము కారణం అడగకంట. నెక్స్ట్ ఎప్పుడైనా మనకున్న ప్రజెంట్ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే, ఎవరికైనా అరెస్ట్ చేశారు అనుకోండి వాడికి 24 అవర్స్ లోపల జడ్జి ముందు ప్రజెంట్ చేయాలి. జడ్జి ముందు ప్రజెంట్ చేయకపోయారు అనుకోండి అరెస్ట్ ఇల్లీగల్ అనమాట. ఇన్ కేసు నిన్ను కూడా అరెస్ట్ చేస్తే 24 అవర్స్ లోపలే నిన్ను జడ్జి ముందు అటెండ్ చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరినైనా అరెస్ట్ కానీ ఈ ప్రకారంగా చేస్తే 2 సంవత్సరాల వరకు కూడాను కోర్టుగా తీసుకుని వెళ్ళకుండా, మరి కోర్టులోని జడ్జిమెంట్ రాకుండా మరీ మీకు జైల్లోనే ఉంటారు. అంటే నువ్వు పొరపాటున మంచివాడివే, ఆ సిచ్యువేషన్ అక్కడ ఉండిపోయావు, నిన్ను కానీ పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకో 2 సంవత్సరాల వరకు నీకు అసలు జడ్జికే చూపించరు, కానీ నీకు జైల్లో పెట్టేసి ఉంటారు. ఒకవేళ జడ్జికి ముందే చూపించుంటే అరే ఆడేం తప్పు చేయలేదు ఆయన వదిలేండి అనే మాటని దొరుకుండు. కానీ ఆ చాయిస్ కూడా లేకుండా ఉంది, చాలా దారుణంగా ఉంది కదా. దీని యొక్క ప్లాన్ ఏంటంటే ప్రజలెవరూ కూడా పొలిటికల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండడానికి ఆయన ప్లాన్ వేశారనమాట. ఇలా చేస్తే మహాత్మా గాంధీ ఏం చేశారు తెలుసా, ఇది అసలు చాలా తప్పు, ఇలాంటి ఇంత దారుణమైన చట్టాలు వేరే ఉండవు, వీటిని అన్జస్ట్ లాస్ అంటారు. ఇలాంటి చట్టాలు ఏమి ఉండకూడదు అనుకోని 6th ఏప్రిల్ నుండి హర్తాల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అది కూడా నాన్ వైలెంట్ మేనర్లో ప్రజలందరూ కూడా సివిల్ డిసోబీడియన్స్ అంటే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒబే చేయకుండా చేయాలనుకుని అనుకున్నారు. అయితే ఈ రకంగా అనమాట రకరకాల సిటీస్లోన ర్యాలీ స్టార్ట్ చేశారు. ఈ రకంగానే చాలామంది సిటీస్లోన వర్కర్స్ వాళ్ళ యొక్క పనిచేసే ప్లేసెస్లోన స్ట్రైక్స్ చేయడం మొదలుపెట్టారు. మేము వర్క్స్కి రాము, రైల్వే షాప్స్లోన వీటిలోన. అయితే ఈ సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు, ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయ్యింది అనుకోండి, వీళ్ళు కమ్యూనికేషన్ కోసం మనకి రైల్వే టెలిగ్రాఫ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే మనకి ఫోన్లు ఉన్నాయి, కానీ అప్పుడు మాత్రం ఇలాగ టెలిగ్రాఫ్ లైన్స్ అనుకుని ఉన్నాయి. ఈ లైన్స్లోనే అనమాట సిగ్నల్ అంతా కూడా వెళ్తుంది. ఈ సిగ్నల్ ఫోన్లు లేని కాలంలో ఇలా సిగ్నల్స్ రూపంలో వెళ్ళేవి అనమాట. సో వీటిని టెలిగ్రాఫ్ లైన్స్ అనేవాళ్ళు. ఈ టెలిగ్రాఫ్ లైన్స్ ఎక్కడ కట్ చేసేస్తారేమో అనే భయంతో ఏం చేశారంటే ఈ మూమెంట్ని స్టార్టింగ్లోనే అణిచివేయాలనే ప్లాన్తోనే ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నారో మహాత్మా గాంధీని, అదే రకంగా ఎవరైతే లోకల్గా ఆ ప్లేస్లో లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరినీ కూడాను ఢిల్లీకి రాకుండా ఆపేశారనమాట. అది అయిపోయింది. 6th ఏప్రిల్ రోజు ఎప్పుడైతే గాంధీ తాత ఇలా అన్నాడో మనం ఈ చట్టంకి ఎగ్నెస్ట్గా పోరాటం చేయాలి. మనకు రీసెంట్గా చూసే ఉంటారు వ్యవసాయ చట్టాలు, ఫార్మర్ లాస్ తీసుకొని వచ్చారు కదా 3, ఆ 3 తీసుకుని వస్తే ఢిల్లీలో ఎలాగా మన రైతులు పోరాటం చేస్తారు మోదీ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా, సేమ్ అక్కడ కూడా అలాంటిదే ఈ చట్టంకి ఎగ్నెస్ట్గా గాంధీ అనమాట పోరాటం చేయాలని ప్లాన్ వేస్తే ఈ రకం చేస్తారు. అయితే 10th ఏప్రిల్ వచ్చేసింది. 10th ఏప్రిల్ వరకు పీస్ఫుల్గానే వెళ్తుంది, ఎందుకంటే గాంధీ ముందేగానే అనుకున్నాడు
ఎందుకు పీస్ఫుల్ అనుకుని మాటకి గాంధీ అంటారంటే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా ట్రైన్డ్ ఆర్మీ ఉంది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. మన ఇండియన్స్ దగ్గర వెపన్స్ లేవు. వాళ్ళు తలుచుకుంటే చాలా వేగంగా మనల్నందరినీ కూడాను నష్టం చాలా ఎక్కువ చేసేస్తారు. అంత నష్టంతో కూడిన ఇండిపెండెన్స్ వర్త్ కాదు. సో, అందు గురించే పీస్ఫుల్ అంటున్నారు. వాళ్ళ ముందు మనం తట్టుకోలేమనమాట. అది మెయిన్ ప్రాబ్లమ్. అయితే ఈ పీస్ఫుల్‌గా చేయాలనుకున్నాననమాట. వీళ్ళు బ్యాంక్స్ దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర, రైల్వే స్టేషన్‌ల దగ్గర మెల్లమెల్లగా కూడాను ఏం చేసేవాళ్ళంటే, మెల్లమెల్లగా కూడాను పీస్ఫుల్‌గా ప్రొటెస్టులు చేసుకునేవాళ్ళు. పీస్ఫుల్‌గా ప్రొసెషన్స్ చేసుకునేవాళ్ళనమాట. ఈ రకంగా చేసుకున్నారు. అయితే ఇలాంటప్పుడే సిట్యుయేషన్ కథ మారిపోయింది. ఒక నీచుడొచ్చాడు. ఆ నీచుడి పేరు జనరల్ డయ్యర్. ఈ జనరల్ డయ్యర్ అనే వాడిని ఇక అపాయింట్ చేశారు. వాడేం చేశాడో తెలుసా? యాక్చువల్లీ 13th ఏప్రిల్ అంటే 6th ఏప్రిల్ రోజు గాంధీ తాత డిసైడ్ చేసుకుంటే వాళ్ళననమాట ఢిల్లీకి రాకుండా ఆపేశారు. 10th ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే సిచ్యువేషను చాలా కామ్‌గానే ఎళ్తుంది. కానీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కానీ 13th ఏప్రిల్ రోజు ఏంటంటే ఆళ్ళకి సంక్రాంతి పండుగొచ్చింది పంజాబ్‌లో. సంక్రాంతి పండగ అనుకుని మనం అనకూడదు కాబట్టి దాన్నే బైసాఖి అనుకుని పండగ అంటారు. ఈ బైసాఖి అనే పండుగొచ్చిన తర్వాత ఏమైందంటే ఆబ్వియస్‌లీ ఆ ప్లేస్‌లో డెఫినెట్‌లీ కూడా అందరూ కలెక్ట్ అవుతారు కదా! అదే జలియన్ వాలా బాగ్ అనుకుని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ చూస్తే క్లోజ్డ్ ప్లేస్ అనమాట. ఇలాంటి క్లోజ్డ్ హాల్‌లోనే జనాలందరూ గుమిగూడారు. అసలే ఇద్దరు ముగ్గురే ఒక ప్లేస్‌లో ఉండకూడదు అంటే అలాంటిది 200 మంది ఒక ప్లేస్‌లో గుమిగూడారు. అలాంటప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళు పండగ కోసం వచ్చారు. వాళ్ళు యాక్చువల్లీ చాలా కొద్దిమందే ఉన్నారు. ఈ ఇండిపెండెన్స్ కోసం పోరాడిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా కామన్ ప్రజలే. అయితే ఈ జనరల్ డైర్ ఏం చేశారంటే గన్నులు పట్టుకొని వచ్చేసాడు. నేను మీకు 5 లెక్కెడతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోండి అనుకున్నాడు. లేకపోతే కాల్చేస్తా అనుకోని. సో, గన్నులు పట్టుకున్నాడు. గన్నులు పట్టుకొని వాళ్ళందరితోని గన్నులు పట్టించేసి ఇక అటాక్ చేయడం స్టార్ట్ చేయించారు. వాళ్ళందరూ ఎటు పారిపోతున్నారో, ఎటు చేస్తున్నారో లేదు చాలా మందిని తొక్కుకుంటూ ఇలా పారిపోతున్నారు. 200 మందిని ఒక ప్లేస్‌లో పెట్టేసి చంపించాడు. అది కూడా ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేస్తున్న టైంలోన. ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఊహించుకోండి. ఇలాంటి సిచ్యువేషను దేశంలో ఉన్న ప్రజలందరినీ షాక్ అయిపోయింది. భగత్ సింగ్ ఉన్నారు కదా! వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కూడాను అందులో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ చూసిన భగత్ సింగ్ 13 సంవత్సరాల కుర్రోడు ఆ టైంకి. ఒళ్ళు మండింది. ఎంత దారుణంగా చంపుతాడా? ఎంత దారుణంగా మరీ దారుణంగా ఈ జలియన్ వాలా బాగ్‌ని చేస్తారా? ఇంతమందిని చంపేస్తారని కోపంతో బ్రిటిషర్స్‌ని తోలు తీయాలి అనే ఆలోచనతోననమాట ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు ఆయన యొక్క ప్రయత్నాలు. నెక్స్ట్ ఉద్ధమ్ సింగ్ అనుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారో తెలుసా? ఎవడైతే ఈ జనరల్ డయ్యర్ ఉన్నాడో వీడిని చంపేద్దామని ప్లాన్ ఏసాడు. వీడు చిన్నగుంటాడు. మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది 1947 తర్వాత. ఇంకా 1960 వచ్చింది. ఈయనకి 60 సంవత్సరాలు వచ్చేసాయి ఈ ఉద్ధమ్ సింగ్‌కి. ఈయన ఆళ్ళ దేశం వెళ్ళాడు. జనరల్ డయ్యర్‌కి ఆ టైంలో సత్కరిస్తున్నారనమాట. 60 సంవత్సరాలు ముసలోడు అయిపోయినాడు కదా! ఈ టైంలో సత్కరిస్తే వాడిని అక్కడ పగపట్టి వెళ్ళి ఆ ఉద్ధమ్ సింగ్ తన దగ్గరున్న పిస్టల్‌తో కాల్చేసేసి చంపేశాడు. సో, నువ్వు గాని తప్పు చేస్తే 60 సంవత్సరాల తర్వాత అయినా సరే నీకు శిక్ష పడాల్సిందే. కర్మ ఈజ్ కర్మ అనే సిద్ధాంతంతోని ఎళ్లి యేసేసాడనమాట. అది. సో, ఆ సిట్యుయేషన్ ఎంత దారుణం కాకపోతే చూడండి 60 సంవత్సరాల తర్వాత కూడా వెళ్లి చంపారంటే మామూలుగా ఉండదు. ఇలాంటి సిట్యుయేషన్ జరిగిన తర్వాత అసలు ప్రజలు ఊరుకుంటారా చెప్పండి? ఇంత దారుణమైన సిట్యుయేషన్ దేశమంతా అట్టుడికిపోయింది. ప్రజలందరూ కూడా స్ట్రైక్స్ చేయాలనుకున్నారు, క్లాసెస్ చేయాలనుకున్నారు, పోలీసుల పైన అటాక్ చేయాలనుకున్నారు, గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన అటాక్ చేయాలనుకున్నారు. అయితే ఇంత అటాక్ చేసేటప్పుడు వాళ్ళు బ్రిటిష్ వర్స్ ఏమైనా కామ్‌గా ఉంటారా? వాళ్ళు కూడాను రిప్రెషన్ చేయాలనుకున్నారు. అది కూడాను బ్రూటల్‌గా రిప్రెస్ చేయడం మొదలుపెట్టారు. సో, అడ్డొచ్చినోడందరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనందరిని చాలా హ్యూమిలియేట్ చేస్తున్నారు. టెర్రర్ ప్రజల్లో భయం కల్పించుతారు. సో, సత్యాగ్రహీస్ కూడాను ఆఖరికి వాళ్ళకి కూడా వదలలేదు. ఎందుకంటే సత్యాగ్రహీస్ అనేవాళ్ళు అసలే పీస్‌ఫుల్‌గా ప్రొటెక్ట్ చేస్తారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే మనుషులు. ఆళ్ళకి కూడాను చాలా దారుణంగా అవమానించారు. ఎలాంటి అవమానం అంటే, "రేయ్! మీరు కిందకి కొంగండి. మీ ముక్కుని నేల కానించండి" అనుకోని వాళ్ళకి ఆ రకంగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. చాలా మందికి గోడ కుర్చీలు ఏం చేసేవారు? సలాం కొట్టించుకునేవాళ్ళు. ఎంత దారుణమైన సిట్యుయేషన్ చేశారనమాట. ఇంకా అయితే పాకిస్తాను అప్పుడు ఇండియా కలిసే ఉండేది కదా! ఆ టైంలో అయితే పాకిస్తాన్, ఇండియా కలిసినప్పుడు అక్కడ గుర్జన్వాలా అనుకుని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో అయితే వీళ్ళు బాంబు కూడాను పెట్టేసి వెళ్ళిపోయారు. సో, అంత దారుణంగా సిట్యుయేషన్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఒకటి ఆలోచించండి. బ్రిటిషర్స్ పెద్ద తప్పు చేసి దొరికిపోయారు. ఇలాంటి తప్పు చేసేటప్పుడే నిలదీయాలి కాబట్టి గాంధీ ఏం ప్లాన్ చేశారంటే, ఇలాంటప్పుడే మనం రౌలత్ సత్యాగ్రహ ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేద్దాం. ఈ మూవ్‌మెంట్ ఎలా ఉండాలంటే బ్రాడ్ బేస్డ్‌గా మొత్తం ఇండియా అంతటిని కూడాను కలిసి మూవ్‌మెంట్ చేసే విధంగా ఉండాలనుకుని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్‌లోనే ఏం చేశారంటే మొత్తం కూడాను నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ ఏసారు. ఆ మూవ్‌మెంట్ పేరే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్.
అయితే దేశమంతటిని కూడాను ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌తో బ్రిటిష్ వాళ్ళకి మీరు అసలు కోఆపరేట్ చేయొద్దండ్రా భాయ్. మీరు స్కూల్స్‌కెళ్తారా? స్కూల్స్‌కెళ్ళడం మానేయండి. దేశంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా నాన్ కోఆపరేట్ చేయకూడదనుకుని ప్లాన్ ఏసారు. అయితే ఇలాంటప్పుడే గాంధీ ఏసిన ఇంకొక ప్లాన్ ఏంటంటే ఖిలాఫత్ ఇష్యూ. సో, ఈ ఖిలాఫత్ ఇష్యూ ఏంటి అనంటే యాక్చువల్లీ బ్రిటిషర్స్‌కి ఎగెనెస్ట్‌గా దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడాను యాంటీగా మారిపోయారు. సో, దేశంలోన ఉన్నదే హిందూస్ ఎక్కువ మంది. దాని తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు కదా! అలాంటి మేజర్ ముస్లిమ్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎగెనెస్ట్‌గా ఎళ్ళిపోయారు. ఏదో జరిగింది. బ్రిటిషర్స్ ముస్లిమ్స్ యొక్క ఇంటెన్షన్స్‌ని కాస్త హర్ట్ చేశారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. సో, ఈ రకంగా ముస్లిమ్స్ అందరూ ఇబ్బంది పడతారు. దానికి ఒక మేజర్ రీజన్ ఖిలాఫత్ ఇష్యూ. అప్పుడు ఈయన ఏం చేశారంటే షౌకత్ అలీ అదే రకంగా మహమ్మద్ అలీ ఈళ్ళిద్దరూ ఉన్నారు. ఈళ్ళిద్దరు పర్సన్స్ అనమాట. ఈ మొత్తం ఇష్యూని అంతటిని కూడా టేకప్ చేసి హెడ్‌గా ఉన్నారు. అయితే ఈ సిట్యుయేషన్‌లో ఏమైందంటే అరే! మీరు బ్రిటిషర్స్‌కి ఎగెనెస్ట్‌గా పోరాటం చేస్తున్నారు. నేను బ్రిటిషర్స్‌కి ఎగెనెస్ట్‌గా పోరాటం చేస్తున్నాను. మీ ముస్లిమ్స్ అందరూ కలిసి మనతో కలండి. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి హెల్ప్ చేయండి. మనమందరం కలిసి ఈ బ్రిటిషర్స్‌ని గడగడ వణికించేద్దాం అనుకుని ప్లాన్ ఏసారనమాట. సో, ఈ రకంగా ప్లాన్ ఏస్తే బ్రిటిషర్స్ వణికిపోతారు. మనకు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మన దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తారు అనుకోని కలకత్తా సెషన్‌లోననమాట స్టార్ట్ చేశారు. సో, ఈ కాంగ్రెస్ కలకత్తా సెషన్‌లో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కలిసి పోరాటం చేశారు. నాన్ కోఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. సో, ఇక్కడ సెషన్స్ అనుకోని అన్నారు. ఏంటి సెషన్స్ అంటే కాంగ్రెస్ అనేది ఒక పార్టీగా 1885లో స్టార్ట్ అయిందని ముందే చెప్పాం కదా! వీళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేశారంటే ప్రతి సంవత్సరం కూడా మీటింగులు పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం ఒకరిని లీడర్‌గా పెడతారు. ఆ లీడర్‌గా పెట్టి ఆ మీటింగులు జరిపిస్తారు. అక్కడ మీటింగ్‌లో ఏం చేస్తారు తెలుసా? ఈ సంవత్సరం మనం ఎలా ముందుకెళ్తాం? ఈ సంవత్సరం ఏం ప్లాన్‌లు చేద్దాం? ఈ సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం ఏం జరిగింది? రివ్యూ, ఫీడ్‌బ్యాక్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఎలాగుంటాయి అనుకోని. ఆ రకంగా 1920 కాంగ్రెస్ సెషన్‌లో కూడాను కలకత్తాలో జరిగింది. ఈ కలకత్తాలో ఈ మూవ్‌మెంట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఖిలాఫత్ ఇష్యూ అనుకోని అన్నారు. అసలు ముస్లిమ్స్‌కి సంబంధించి వీళ్ళు ఏం చేసేసారు? సో, ఇక్కడ అట్టోమన్ టర్కీ ఎక్కడుంటది అనేది మీకు ముందుగా మ్యాప్‌లో చూపిస్తాను. ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా! ఈ ఏరియానే అట్టోమన్ టర్కీ అంటారు. మెరే కలర్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా! ఈ ఏరియాని అట్టోమన్ టర్కీ అంటారు. సో, ఎందుకు ఈ అట్టోమన్ టర్కీ అనేది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఏం ఫీల్ అవుతారంటే ఇక్కడ ఎవడైతే ఈ ఈజిప్ట్, సిరియా, లెబనాన్, పాలస్తీన్ ఈ ఏరియాకి సంబంధించిన సుల్తాన్ ఉంటారో సుల్తాన్ మీన్స్ కింగ్. ఆ కింగ్‌నే ఖలీఫా అంటారు. సో, ఆ ఖలీఫా ఎవడైతే ఈ సుల్తాన్ ఉన్నారో వాడిని వీళ్ళందరూ కూడాను ఒక గొప్ప వాడిలా ఫీల్ అవుతుంటారు. ఆయనకి ఇంకొకటి ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నారు కదా! ఈ మహమ్మద్ ప్రాఫెట్ యొక్క వారసుడిగా కూడా ఫీల్ అవుతారు. సో, మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడాను ఈయన ఒక లీడర్‌గా ఫీల్ అవుతారు. ఆ లీడర్‌కి ఇప్పుడు ఓకే అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అసలే వరల్డ్ వార్ జరిగింది. ఈ వరల్డ్ వార్‌లోనే ఈ అట్టోమన్ టర్కీ అనేది బ్రిటన్‌కి ఎగెనెస్ట్‌గా ఉంది. సో, బ్రిటన్ వాళ్ళు అదృష్టం కొద్దీ వాళ్ళు యుద్ధం గెలిచారు. యుద్ధం గెలిచిన తర్వాత ఏం చేస్తారు? డెఫినెట్‌లీ కూడా ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా ఆక్రమించేస్తారు కదా! ఇక ఆక్రమించడం స్టార్ట్ చేస్తారు. ఇక ఈ అట్టోమన్ టర్కీని కూడా ఆక్రమించినోళ్ళు ఆక్రమిస్తారు. కానీ ఈయన ఏం చెప్పాడంటే ఇక నుంచి ఖలీఫా అనే పోస్ట్‌ని పీకేస్తా అనుకున్నారు. ఆక్రమిస్తే ఆక్రమించండి. కానీ ఖలీఫా పోస్ట్ ఎందుకు ఆక్రమిస్తారో, తీసేస్తారో, దాన్ని ఎందుకు ఇలా చేసేస్తారో అనుకోననమాట కోపం వచ్చింది. ఇలా కోపం వచ్చాకే ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడాను ఈ ఇష్యూని టేకప్ చేసి వాళ్ళపైన పోరాటం చేస్తున్నారు. అది మేజర్ రీజన్. సో, వీళ్ళు పోరాటం చేస్తుంది ఏంటి? బ్రిటిషర్స్‌కి ఎగెనెస్ట్‌గాను ఈ ఖలీఫా పోస్ట్ ఉంచండి. మీరు ఆక్రమిస్తే ఆక్రమించారు. కానీ ఆ ఖలీఫా పోస్ట్ ఉంచండి అనే ఉద్దేశంతోననమాట పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఖిలాఫత్ ఇష్యూ అనేది. అయితే ఫైనల్‌గా పోనీ బ్రిటిషర్స్ మాట విన్నారా అంటే ఈళ్ళెక్కడ మాట వింటారండి. ఆళ్ళ దగ్గర అంత పవర్ ఉంది. యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా మాట వింటారా? మాట వినరు కదా! వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అట్టోమన్ టర్కీ ప్లేస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలు చేసి టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ అనే ప్లేసులుగా చేసి ముక్కలుగా చేసి ఇన్నిటిని ఇండివిడ్యువల్ దేశాలుగా చేసి పడేశారు. సో, ఇక్కడ మనం ఎంత ఏడ్చినా సరే కొన్ని సార్లు మన పేరెంట్స్ ఏమి ఇవ్వరు కదా! అలాంటి సిట్యుయేషన్ అయిపోయింది వీళ్ళకి. ఆడ ఏడుపే మిగిలింది తప్ప ఏం జరగలేదు అక్కడ. ఇప్పుడు మనం అసలైన టాపిక్ వస్తాం. వై నాన్ కోఆపరేషన్. అంతకన్నా చెప్పడానికన్నా ముందు యూపీఎస్సీకి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకోసం వీడియో ఒకటి వెయిట్ చేస్తుంది. దాన్ని కూడా చూడండి. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మన ఛానల్‌కి ఫైనాన్షియల్‌గా ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎంతైనా పర్లేదు. కింద ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ ఉన్నాయి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఎందుకంటే చాలా చేయాల్సినవి ఉన్నాయి. చాలా మందికి హెల్ప్ చేయాల్సి ఉంది. చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేయాల్సి ఉన్నాయి. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుని ఆ మనసుంటే చేయండి. ఇక ఈ నాన్ కోఆపరేషన్ సంబంధించి అంటే అసలు కోఆపరేట్ చేయొద్దు అనుకుని అంటున్నారు. అసలు కోఆపరేట్ చేయొద్దు అనే మాట ఎందుకు వస్తుంది? ఎవడైనా కోఆపరేట్ చేస్తున్నట్టే ఉంది కదా! ఈ కోఆపరేట్ ఎవరు చేస్తున్నాడంటే ఆయన ఒక బుక్ రాసుకున్నాడు. 'హింద్ స్వరాజ్' అనే బుక్కు. ఈ బుక్‌లోని ఏమని చెప్పారు తెలుసా గాంధీ తాత? బ్రిటిషులు ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి
ఈయనకి చాలామంది సపోర్ట్ చేశారు. అది కూడా ఇండియన్సే సపోర్ట్ చేశారు. అందువల్ల మన ఇండియాలో అనమాట బ్రిటిష్ రూల్ వచ్చేసింది అనుకుని అన్నారు. సో, అయితే ఇప్పుడేం చెప్తున్నారంటే, ఇదే కానీ పోగొట్టాలంటే, వాళ్ళ రూల్ పోగొట్టాలంటే, మనం వాళ్ళకి చేస్తున్న కోఆపరేషన్‌ని కొద్దిగా తగ్గించేస్తాం. తగ్గించడం వల్ల దెబ్బకి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అసలు సపోర్టే దొరకదు కాబట్టి, దెబ్బకి నోరు మూసుకొని మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనుకోని ప్లాన్ ఏసారనమాట. అప్పుడు గాంధీ తాతయ్య ఏం చేశారో తెలుసా? ఈ మూవ్‌మెంట్‌ని ప్లాన్ చేసాడు. ఈ మూవ్‌మెంట్‌లో ఈయన చేసిన ప్లాన్స్ ఏంటి తెలుసా? ప్రజలందరూ కూడాను ఈ ప్లాన్ అనేది పాటించమన్నాడు. ఈ ప్లాన్ ఎలా ఉంటదంటే డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటది. ఫస్ట్ ప్లాన్‌లోటి ఏం చేయాలంటే, ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క పోస్టుల్ని రిజైన్ చేసేయమన్నాడు. సివిల్ సర్వెంట్స్ గాని, ఆర్మీ, పోలీసు ఒక్కరు చేసేస్తే చాలు. పోలీసు, ఆర్మీ, కోర్టులు, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా! వాళ్ళు. నెక్స్టు అన్నిటికన్నా మించి ఫారెన్ నుండి ఏవైనా వస్తువులు వాడుతుంటాయి. ఫారెన్ డ్రెస్సులు గాని, ఫారెన్ సెంట్లు గాని, ఆ వస్తువులను కూడాను ఇంపోర్ట్ చేసుకోవడం మానేయండి. వాడడం మానేయండి. వాటిని అవసరమైతే కాల్చేయండి అనుకోని చెప్పారనమాట. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు కొంతమందిని మెచ్చుకొని కొన్ని టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. సార్ హింద్ ఇలాంటి టైటిల్స్. ఆ టైటిల్స్ కూడాను మీరు బాయ్‌కాట్ చేసేయండి. వాళ్ళకి ఇచ్చేయండి. గవర్నమెంట్ ఇచ్చిన అవార్డ్స్ ఇచ్చేయండి అనుకోని చెప్పారు. సో, ఈ రకంగా గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళే గవర్నమెంట్ నుండి బయటకొచ్చేస్తే ఇంకెవరైనా ఉంటారా అసలు? గవర్నమెంట్ ఎలా రన్ అవుతది? గవర్నమెంట్ ఆఫీసులు ఎలా రన్ అవుతాయి? అప్పుడు గవర్నమెంట్‌కి వచ్చే ఆదాయం పడిపోద్ది కాబట్టి దెబ్బకి గవర్నమెంట్ పడిపోద్దని ప్లాన్ ఏసారనమాట. సో, ఈ రకంగానే అప్పుడు మహాత్మా గాంధీ అదే రకంగా ఎవరైతే ఈ షౌకత్ అలీ ఉన్నారో, మహమ్మద్ అలీ వాళ్ళనమాట ఇండియా మొత్తం తెగ తిరిగారు. అయితే గాంధీ ప్లాన్ బానే ఉంది. మరి ఇంతకీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసారా? ఎందుకంటే గాంధీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నారు కదా! మొట్టమొదట్లో అయితే వాళ్ళ కౌన్సిల్‌లోటనమాట చాలా డౌట్లున్నాయి. 1920కి ముందు. అసలు ఇది సక్సెస్ అవుతదా? ఇది ఇంత పెద్ద మూవ్‌మెంట్ కదా! ఇందులోటి వైలెన్స్ ఏమైనా జరిగితే ఎలాగా సిట్యుయేషన్ అనేది అనుకోని చాలా డౌటొచ్చింది. డిసెంబర్ నుండి సెప్టెంబర్ మధ్యలోననమాట వీళ్ళు చాలా మీటింగులు చేశారు. అయితే చాలా మీటింగ్ చేసేటప్పుడనమాట అసలు దీనికి సపోర్ట్ చేద్దామా? వద్దా? అనే క్వెషన్స్ కూడా చాలా వచ్చాయి. అయితే ఫైనల్‌గా 1920లో నాగ్‌పూర్ సెషన్‌లో ఈ సంవత్సరం కూడాను వీళ్ళు సెషన్ పెట్టుకున్నారు. ఆ సెషన్స్‌లోటనమాట ఏమని చెప్పారంటే, మనం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడాను ఇక పైన అన్ని ప్లేసెస్ నుండి కూడాను గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేద్దాం అనే ప్లాన్ అప్రూవ్ అయిపోయింది. ఓకే చెప్పేసారు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఈ మూవ్‌మెంట్‌లో ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడాను ఆఖరికి బాయ్‌కాట్ చేద్దామని ప్లాన్ ఏసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి కూడాను కొంతమంది ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీలు చేస్తూ ఉంటారు. ఈసారి వీళ్ళేం చేశారంటే మనం ఎలక్షన్‌లో కూడాను ఆఖరికి పార్టిసిపేట్ చేయొద్దు అనే మాటతో సహా ఇంత గట్టి బిలీఫ్‌తో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఏ రకంగా ముందుకెళ్ళింది? ఏ రకంగా స్టేజెస్ ఎళ్ళింది? ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఏ సోషల్ గ్రూప్స్ ఈ ఐడియాని గట్టిగా తీసుకున్నారు? అనేది అంతటిని కూడాను నెక్స్ట్ టాపిక్‌లో మాట్లాడదాం. అండ్ ఫైనల్‌గా ఈ టాపిక్ గాని నచ్చితే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్‌లో ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ ఉంటాయి. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ. బాయ్.